గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అధిక రక్తపోటు కోసం తెలుసుకుందామండి. అంటే బీపీ అండి. నిజంగా కొందరు అంటూ ఉంటారండి, నాకు కోపం వస్తుంది, బీపీ పెరుగుతుంది అని అంటారండి. నిజంగా కోపం వస్తే బీపీ పెరుగుతుందా అండి? ఈరోజు తెలుసుకుందామండి. సో ఏంటంటే, మీ రక్తనాళాలపైన రక్తం కలిగించే ఒత్తిడిని బీపీ అంటామండి. అధిక రక్తపోటు. ఇది ఎలా వస్తుందో తెలుసుకుందామండి. దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియాక్ డిసీజెస్, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, అధిక ఊబకాయం ఉన్నవాళ్ళు, తర్వాత ఇంకా రక్తనాళాలకి ఎలాస్టిక్ నేచర్ ఉంటుందండి. సంకోచ వ్యాకోచాలు, కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేసి మన రక్తనాళాలకి ఎలాస్టిక్ నేచర్ ఉంటుందండి. అది రక్తనాళాలు గట్టి పడుతున్నాయి అంటే దాని అర్థం రక్తనాళం వ్యాకోచం సరిగ్గా జరగటం లేదండి. ఎందుకని? మీ రక్తనాళాలు గట్టిపడుతుంటాయండి. కొలెస్ట్రాల్ పేరుకున్నప్పుడు కానీ, లేదా మీ రక్తం చిక్కబడినప్పుడు కానీ రక్త ప్రవాహం సులువుగా జరగలేదండి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఎప్పుడైనా గొట్టంలో ఏదైనా అడ్డం వచ్చినప్పుడు రక్తం ఎలాగైతే ఫోర్స్గా చిమ్ముతుందో మీ గుండె మీద ఒత్తిడి కలిగిస్తుందండి. మీ గుండె మీద ఒత్తిడి పడుతుందండి అది పంప్ చేయడానికి. సో దాన్నే బ్లడ్ ప్రెషర్ అంటామండి. మీ రక్త ధమనులు గట్టి పడిపోవటము, మీకు స్మోకింగ్ అనే అలవాటు వల్ల కూడా రక్తనాళాలు గట్టి పడిపోతాయండి. ఆల్కహాల్ కానీ, ఎవరైతే ఊబకాయస్తులు కానీ, షుగర్ ఉండటం వల్ల రక్తం చిక్కబడుతుందండి. పంచదార పాకం మనం గ్లాసులోంచి వంపితే అంత తేలిగ్గా పడదండి. అదే స్వచ్ఛమైన నీరు పోయండి, చాలా తేలిగ్గా గ్లాసులోంచి నీరు వెళ్ళిపోయినట్టే మన రక్తనాళంలోంచి కూడా వెళ్ళిపోతుంది. గుండె మీద ప్రెషర్ పడదు, ఒత్తిడి పడదండి. రెండోది, రక్తం చిక్కబడటం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, రక్తనాళాలు గట్టిపడటం, ఇవన్నీ మీ గుండె తేలిగ్గా రక్తనాళాల నుంచి బ్లడ్ పంప్ చేయడం కష్టమవుతుందండి. దీన్నే రక్తపోటు అంటామండి. అధిక రక్తపోటు అంటామండి. సో ఇంకా చాలా కారణాలు ఉన్నాయండి. ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో, స్మోకింగ్ చేయడం వల్ల నికోటిన్ ఉంటుందండి టొబాకోలోన, అది మీ రక్తనాళాలను వ్యాకోచింపజేస్తుందండి, కన్స్ట్రిక్షన్. దీనివల్ల కూడా రక్త ప్రవాహానికి అంతరాయం కలుగుతుందండి. సో మీ గుండె మీద ఒత్తిడి పడటాన్ని అధిక రక్తపోటు అంటామండి. ఇది ఎన్ని రకాలు, ఏ రకంగా తగ్గించుకోవచ్చు, ఏ రకమైన డైట్, ఇవన్నీ మరొక వీడియోలో క్లుప్తంగా చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.